ఒకటి మన క్రైమ్ స్టాఫ్ మనకి రాత్రి ఒకటి డయల్ 100 ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఒక ఏటీఎంలో ఒక దొంగతనం అయింది, ఇట్లా ఇక్కడ క్యాష్ రావడం లేదని చెప్పేసి మనకి డయల్ 100 వస్తే మనం ఇమీడియట్గా మన క్రైమ్ స్టాఫ్ ఏదైతే మన బ్లూ కోట్స్ పెట్రోకార్ మన స్టాఫ్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి దాని మీద మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. హఫీజ్పేటలో మార్తాండ నగర్కి అక్కడ వెళ్ళడం జరిగింది. ఏటీఎం ఏదైతే ఉందో ఎస్బీఐ ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అఫెండర్ అక్కడ ఆ మిషన్ నుంచి డబ్బులు ఇంకా తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు కాటమయ్య. ఇతను నేటివ్ ఆఫ్ అనంతపూర్. ఇతను డబ్బులు అవసరం పడి ఇతను ఏం చేయడం అంటే ఆన్లైన్లో ఏటీఎంలో దొంగతనం ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకొని అది ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అతను కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, ఒక ఫ్రెండ్ ఇతను కొలీగ్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా హాస్టల్లో ఉంటాడు, అతనితో మాట్లాడి ఈ ఏటీఎం మిషన్స్ అంటే అన్ని దీంట్లో డిఫరెంట్ రకరకాలు ఉంటాయి. ఒక మనకి ఎట్లయితే మొబైల్స్లో ఐఫోన్ ఉంటుంది, శాంసంగ్ ఉంటుంది, వివో ఉంటుంది, అట్లా మిషన్స్ ఉంటాయి. అట్లాగే ఏటీఎంస్ మిషన్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మనకు తెలియదు అది. మనం ఏటీఎం మిషన్ మనం చూసేది ఏటీఎం మిషన్ అనుకుంటాం, బట్ దాంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి తయారు చేసే మిషన్స్. కాబట్టి ఏంటంటే ఇతను ఆ ఏటీఎంలో ఏవైతే ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాడు. ఆ కంపెనీ మిషన్ ఐడెంటిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి నిలబడి అది అక్కడ దాంట్లో ఒక డివైస్ లాగా తయారు చేసుకొని అంటే ఇట్లా ఏవైతే ఉంటాయో వీటిని అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే క్యాష్ డిస్బర్స్మెంట్, క్యాష్ మనకి బయటకు వచ్చే దాంట్లో ఇవి అడ్డుపెట్టి డబ్బు రాకుండా అక్కడ ఆగిపోతుంది. మనం ఏటీఎం ఒక పర్సన్ ఎవరైతే కస్టమర్ వస్తాడో ఏటీఎం మిషన్ పెట్టిన తర్వాత అతను పిన్ కొట్టిన తర్వాత డబ్బులు బయటకు వస్తాయి. డబ్బులు బయటకు వచ్చే సమయంలో ఇది ఇక్కడ ఆపేస్తుంది. ఇది స్ట్రక్ చేసి ఆపేసిన తర్వాత ఆ కస్టమర్ అక్కడ చూసి డబ్బులు రాలేదని చెప్పి తను వెళ్ళిపోయిన తర్వాత ఇతను మళ్ళీ లోపలికి వెళ్ళి మన ఎక్యూరిటీ ఎవరైతే లోపలికి వెళ్ళి ఇది పక్కకు జరిపేసి దీన్ని తీసేసి దాంట్లో ఉన్న డబ్బుల్ని మొత్తం చేయబెట్టి తీసేసుకుంటాడు. గత అక్టోబర్ 25 నుంచి ఇప్పటిదాకా ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాడు. దాదాపు 10 లక్షల పైన చేసిన అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈ అమౌంట్స్ అన్ని ఇప్పుడు ఇతనితో పాటు ఇతను కోఎక్యూడ్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా మనం అరెస్ట్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. దాంట్లో ఇంకా ఎన్ని చేసినాడు, ఎక్కడెక్కడ చేసినాడు, దీంట్లో ఇట్లా ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్ని ఐడెంటిఫై చేసి కన్సర్న్ బ్యాంకర్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అంటే ఇటువంటి మిషన్స్ వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇతనితో పాటు మిగతా గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, వేరే స్టేట్స్లో కూడా పని చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తున్నాం. చేసి ఇటువంటివి కాకుండా పునరావృతం కాకుండా చేయడానికి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది మన ఏవైతే స్టాఫ్ దీని మీద ఇమీడియట్ రియాక్ట్ అయ్యి ఎక్యూని పట్టుకోవడం జరిగిందో వాళ్ళని మన కమిషనర్ గారు కానీ మిగతా మా డీసీపీ మేడం కానీ వీళ్ళంతా కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది.